హాయ్ అండి. ప్రాన్స్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, గసగసాలు, 3 యాలకులు, 2 లవంగాలు, వెల్లుల్లి, అల్లం, అలాగే ఎండు కొబ్బరి, కొంచెం దాల్చిన చెక్క ఇవన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇదిగోండి ఫ్రాన్స్ని అయితే నీట్గా ఉప్పు, పసుపు వేసి కడిగేసి పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే ఇందులో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. నీట్గా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము. అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకుందాము. రొయ్యల్లో నుంచి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు కొంచెం ఉప్పు వేసుకొని కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు కుక్ చేసుకుందామండి. ఆ తర్వాత మనకి రుచికి తగినంత కారం వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. సిమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇదిగోండి ఇలా నూనె అంతా పైకి తెలియని తర్వాత కొత్తిమీర జల్లేసుకోవటమే, కర్రీ రెడీ అయిపోయింది.